పాపరోగాదిగ్రస్తానాం ప్రజానామార్తినాశకం ధన్వంతరి సమం వైద్యం కృష్ణం వందే జగద్గురుం. గండికోట వారు మాస్టర్ గారి గురించి చెప్తూ నన్ను ఎవరో నడించారు. ఇప్పుడు గండికోట వారు వచ్చారు. మా ఇంటి పేరు గండికోట, మా ఇంటి పేరు గండికోట. నీకు వస్తుంది కదా, నాకు వస్తులేదు. సో అయితే ఇక్కడ మాస్టర్ గారు ఈరోజు మనం అందరం చర్చించుకోవాల్సిన మాట ఏం చెప్పారంటే వైద్య నారాయణుడు మాస్టర్ ఈకే అని. మనందరికీ తెలుసు మాస్టర్ గారు వైద్య నారాయణుడే అని. అది ఎలా, అసలు ఏమిటి, మరి ఇప్పుడు మనకి గండికోట వారు చెప్పిన దాన్ని వింటే అర్థమయ్యే ఉండాలి ఎందుకు వైద్య నారాయణుడు ఆయన. ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్తారు, డాక్టర్స్ ఆర్ బార్న్ అంటారు. అంటే వైద్యులు అనేవాళ్ళు పుడతారట, లేకపోతే హీలర్స్ అనేవాళ్ళు పుడతారు, ప్రాక్టీషనర్స్ ఆర్ మేడ్ అని. అంటే ఈ ప్రాక్టీస్ చేసే వాళ్ళందరినీ తయారు చేస్తారట డాక్టర్లు. మరి వైద్య నారాయణులు ఏమవుతారు, వాళ్ళని ఎక్కడ చేస్తారు అంటే వైద్య నారాయణులు అవతరిస్తారు. వారి అవతారం పురుషులు వాళ్ళు. ఎలా అవతార పురుషులు వాళ్ళు? ఏం చేస్తే వాళ్ళు వైద్య నారాయణులు అని అనబడతారు? మనం గుర్తించాలి కదా, మరి కొన్ని లక్షణాలు ఉంటాయి. అవి మనం చూస్తే మనకేమనిపిస్తుందంటే ఎన్ని పెద్ద పెద్ద లక్షణాలు వీళ్ళకు ఉంటాయో, ఎంత పెద్ద పెద్ద క్వాలిఫికేషన్స్ వాళ్ళకు ఉంటాయో, అప్పుడే కదా అంత వైద్య నారాయణుడు కాగలరు వాడు అనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఇంతకుముందు చెప్పిన లక్షణాలన్నీ చూస్తే అందులో ఏదన్నా మనం చేయలేని ఉన్నాయా? అందరితో సరదాగా ఉండలేమా? అందరితో హాయిగా వారి తప్పుల్ని క్షమిస్తూ, ఎవరి మీద ద్వేషం పెంచుకోకుండా, ఎవరన్నా పొరపాటు నేను తప్పు చేశారనిపిస్తే వాళ్ళ సరిదిద్దే విధానం మనకి తెలియదా? మనం అలా ఉన్నాం కదా. మనం ఎవరన్నా తప్పు చేశారంటే ఇంకా అదే అవకాశంగా తీసుకొని జీవితాంతం వాళ్ళ పట్ల ద్వేషం పెట్టుకోవడము, అదే అవకాశంగా దొరికిందని మనం దెప్పిపోవడం ఏదో చేస్తాం. కానీ తప్పు ఎవరైనా చేశారంటే వారిని ఎలా సరిదిద్దాలో అనేది తెలుసుకొని మాస్టర్ గారికి మీరు చెప్పిన అన్ని మాటలతో మనకు అది తెలుస్తుంది. ఇంకా ఒక గొప్ప విషయం మాస్టర్ గారు మనం అబ్జర్వ్ చేస్తే, మహానుభావులు మనం చూస్తానండి. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు కథ మనకు తెలుసు. ప్రహ్లాదుడు హరి అని ఒకసారి పిలుస్తాడేమో, హిరణ్యకశిపుడు హరి అని పొద్దులు పిలుస్తూ ఉంటాడు, వెతుకుతూ ఉంటాడు కదా. అలాగే మరి ఈ హరి ఆయన శాప విమోచన ఎవరు చేశారు? హిరణ్యకశిపుడికి ఆ శ్రీహరి చేశారు కదా. అంటే ఎవరిని ప్రేమిస్తున్నారు, ఎవరిని పట్టుకుంటున్నారు? శ్రీహరి. ఎవరైతే దారి తప్పి వెళ్ళారో, ఎవరికి గమ్యం తెలీదో, ఎవరికి గమ్యం తెలుసు కానీ ఆ దారిలో వెళ్ళకుండా పెడదారిలో వెళ్తున్నాడో వీళ్ళందరూ పట్టుకుంటారు పెద్దవాళ్ళు. భగవంతుడు పట్టుకుంటారు. అలాగే పట్టుకున్నారు. మరి లేకపోతే ఆయన సిగరెట్ తాగుతారని చెప్పారు చూడండి. అంటే మనందరం తాగం చాలా పట్టుకున్నాం, ఆయన సిగరెట్ తాగుతారని చెప్పారు. ఆయన పట్టుకొని ఎలా చేశారని, ఎలా మారిపోయారు ఆయన? అసలు ఆయన మనం చూస్తే అనిపిస్తారు. సిగరెట్ తప్పని కాదు అక్కడ పాయింట్. అంటే మనం దాన్ని ఎలా ఆలోచిస్తాం? మనం అనుకోండి వాళ్ళ దగ్గరికే రానియం. తల్లులు చెప్తుంటారు, అనే వాడు సిగరెట్ తాగుతూ దగ్గర రానికిరా వాడిని అని చెబుతారు మన పిల్లలకి. మాస్టర్ గారు ఏం చేశారు? ఎవరి దగ్గర తీసుకొచ్చారు? పైగా ఆయన మీద కంప్లైంట్ చేస్తే ఒక మహానుభావుడికి ఆయనకేం చెప్పారు? ఇవి మనం చూసి నేర్చుకోవాల్సినవి. ఇవి మనం చూసుకొని ఎప్పుడైతే మనం ఆచరణలో తెచ్చుకుంటామో అప్పుడు కూడా మనం మాస్టర్ గారు జీవించి మనకు చూపించిన విధానం మనం తెలుసుకోగలుగుతాం. ఎందుకు మరి అంత మహానుభావుడు జీవించి చూపించారు మనకి, చెప్పడం కాదు. ఎక్కడైనా మనకి చాలా మందికి ఈ విషయాలన్నీ సిగరెట్ పెట్ట మీద రాసి ఉంటుంది, తాగొద్దని. అలా ఎన్నో వాటి మీద రాసి ఉంటుంది, తప్పు చేద్దాం అందరూ చెప్తారు. కానీ ఆచరించడం, ఒక జీవితం జీవించి మన కోసం ప్రతి సంఘటనలో ఎలా జీవించి చూపించాలో చెప్పారు కదా మాస్టర్ గారు. ఒక గృహస్థుడుగా, ఒక అధ్యాపకుడుగా, ఒక వైద్యుడిగా, మరి ఒక ఆధ్యాత్మికవేత్తగా, ప్రాక్పశ్చిమ సమన్వయకర్తగా, ఒకటేమిటి ఎన్ని రకాలు చూసినా ఏ యాంగిల్లో లేదండి నాకు ఇది నచ్చలేదండి అంటే పోనీ ఆ యాంగిల్లో అయినా ఆయన జీవితాన్ని అనుసరిస్తారు. మనకి ఏ ఫ్యాకల్టీ తీసుకున్నా ఆయనలో మనం ఉద్ధరించుకోవడానికి సరిపడుతుంది. సో అటువంటి మహానుభావుడు ఆయన.
అందుకే ఆయన వైద్యో నారాయణ అని చెప్పారు. ఇందాక చెప్పారు చూడండి, వారికి రోగం ఎలా తగ్గించారు, దానికి ఏం మందేం వేయలేదు. పొద్దునే ఇలా మాట్లాడుకుంటే నాకు ఒక పెద్ద ఒక పిలిచి ఒక 2 సంఘటనలు చెప్పారు మాస్టర్ గారికి. ఒక ఆయనకి మాస్టర్ గారు ఎప్పుడో ఇటు వెళ్తూ ఇలా ఎవరినో హాయ్ అని మాస్టర్ గారు ఇట్లా అన్నారట, హాయ్ అని. ఒకరిని ఎవరినో దూరం గుంపులో చూపించి టక్కన ఆయన చేయలేపాడట హాయ్ అని. ఎందుకు లేపాడు తెలుసా? ఆయన పక్షవాత వచ్చి చేయలేవట్లేదు అసలు అప్పటిదాకా. ఇక్కడి నుంచి ఆయన హాయ్ అనగానే ఆయన టక్కన చేయలేపి హాయ్ అన్నారు మాస్టర్ గారితో. ఆయన చేయలేచింది, పక్షవాతం వచ్చింది అప్పటిదాకా. అది పొద్దున పిలిచి చెప్పారు ఆయన. చూడండి అటువంటి హీలింగ్ ఎలా ఆయన ద్వారా జరిగింది. సో ఇది మాస్టర్ గారికే సాధ్యమా, మన ద్వారా జరగదా అని చెప్పడానికి అయితే కనుక మాస్టర్ గారు చేసి చూపించేవాళ్ళు కాదు. మనం కూడా అలాంటి జీవనం పొందగలం. నేను మీలాగే మనలాగే జీవిని చూపించారు కదా. సో మనందరూ కూడా అలా ఉండటానికి, మన జీవితాన్ని ఉద్ధరించడానికి వచ్చారు కాబట్టి ఆ వైద్య నారాయణ ఆయన. సో మనం మాస్టర్ గారిని రోజు మనం పూజించటం, ఆయన్ని గౌరవించుకోవటం అన్ని చేయటమే కాకుండా వారి జీవితంలో ఆయన చేసినటువంటి వాటిని మనం మన జీవితంలో గౌరవించుకొని ఎలా మనం 10 మందికి పనికొచ్చే విధంగా తయారవుతామో అది అప్పుడు ఆయన యొక్క అవతారానికి పరిపూర్తి. ఆయన ఉద్దేశాన్ని మనం ఆయన యొక్క దాన్ని పరిపూర్తి చేసిన వాళ్ళు అవుతాం మనం. లేకపోతే ఊరికే ఆయన భజన చేస్తూ ఆయన ఫోటోని పెట్టుకుని పూజించడం ఆయనకి ఏమి అదేం అనలేదు ఎప్పుడు. ఆయన ఎప్పుడు 10 మందికి ఎలా నువ్వు ఉపయోగపడతావు, ఎలా నువ్వు ఇంకొక రిసోర్స్ఫుల్గా పర్సన్ తయారవుతావు, ప్రతి ఇంట్లో ఒకడు ఎలా ఉంటాడు ఒకడు అనే దానికి మాస్టర్ గారు ఒక ఉదాహరణగా ఆయన జీవించి మనం చూపించారు కదా. ఇది మనం మాస్టర్ గారి దగ్గర నుంచి మనం చూడాల్సినటువంటిది. అందుకని ఆయన వైద్యో నారాయణుడు అంటే అక్కడ ఆయనలో ఏదో స్పెషల్ క్వాలిఫికేషన్స్ కాకుండా మనలో ఉన్నటువంటి తుఫాను ఏమి లేకుండా ఉన్నటువంటి ఒక నిర్మలమైన స్థితి ఆయనలో ఉండటం, ఏది ఎలా ఉన్నదో దాన్ని అలా స్వీకరించటం, దేనికి ఎలా చేస్తే ఎవరు ఎలా కరెక్ట్ అవుతారు అనే దాన్ని ఆయన మనందరికి చేసి చూపించారు. ఇది మన జీవితాల్లోకి తీసుకురావటమే మాస్టర్ గారు ఇలాంటి మాటలని మనతో చెప్పించేది. సో కాబట్టి మన మాస్టర్ గారి యొక్క కథలు ఇవన్నీ వీళ్ళు చెప్తుంటే వాళ్ళు ఎంతసేపు చెప్పినా ఆపడం అంటే చాలా బాధ అనిపిస్తుంది. మాస్టర్ గారు చెప్తున్న విషయాలు ఎక్కడికి వెళ్ళినా ఎవరు చెప్పినా కథలుగా ఎవరి గురించి చెప్తారు చెప్పండి? భాగవతంలో ఎవరి గురించి ఉంది? ఆ నారాయణ గురించే ఉంది కదా. అందుకే ఆయన వైద్య నారాయణుడు. ఎక్కడ పోయినా కథలు ఆయన గురించి చెప్తూ ఉంటారు. మనకు ఒళ్ళు తెలియదు అని అలా చెప్తుంటారు, వాళ్ళ ఆ విశేషాలు చెప్తూ ఉంటాయి. సో అటువంటి మాస్టర్ గారు మనందరికీ ఒక ఆరాధ్యంగా మనకు ఉండటం అంటే సరిపోలే, మనందరం ఇవన్నీ అలవాటు చేసుకోవాలి. అందుకనే కొన్ని ముఖ్యమైన విషయాలు ఇక్కడ మాస్టర్ గారి యొక్క జీవితంలో మన అవతారం లక్ష్యంలో ప్రాక్పశ్చిమ సమన్వయాన్ని చెప్పినట్టుగా అన్నిటికంటే ఇంకొకటి చాలా ముఖ్యంగా మనందరం ఇక్కడ చేరింది ఎందుకు అంటే రోగార్తులమయ్యే మనం ముఖ్యంగా మాస్టర్ గారి పంచులోకి వచ్చాం మోస్ట్లీ. అంతకంటే ఏ ఆధ్యాత్మికత కోసం అయితే చాలా మంది వచ్చిన వాళ్ళు కాదు. ఎవరైనా సరే నా గురించి నేను తీసుకున్నా ఎవరు తీసుకున్నా చాలా మటుకు వాళ్ళకి ఏదో ఒక ఇబ్బంది ఉండి అక్కడికి వచ్చిన వాళ్ళే. మాస్టర్ గారు చూడండి, ఎక్కడన్నా ఏ వైద్యాలయంలో కానీ ఎక్కడ ఏ డాక్టర్ దగ్గర అయినా సరే మనకు జబ్బు చేసిందని వెళ్తే జబ్బు తగ్గిస్తారేమో, ఎలా తగ్గించారో మన దగ్గర ఎంత డబ్బు తీసుకున్నారో అని పక్కన పెడితే జబ్బు తగ్గిస్తారేమో కానీ ఆ జబ్బు కోసం వచ్చిన వాడినే వైద్యుడు చేయటం అనేది ఎక్కడ చూసామా? వాడు వైద్యుడిగా మారటం అనేది ఎక్కడ జరుగుతుంది అసలు? అదే కదా అసలు మ్యాజిక్. అంటే వాడు ఆరోగ్య విషయంలో దారి దక్కిన వాడేవాడు. అటువంటి వాడిని 10 మందికి మళ్ళీ 100 మంది 1000 మందికి వాడి జీవితం మొత్తం దానికి దారిపోసే విధంగా ట్రాన్స్ఫార్మ్ చేయడం అనేది అసలు ఎక్కడన్నా ఏ పురాణంలోనూ ఎక్కడన్నా కూడా నాకైతే పెద్ద పురాణాలు తెలియదు కానీ పెద్దవాళ్ళు చెప్పడం కూడా ఎప్పుడు వినలేదు, మాస్టర్ గారి దగ్గర చూడటం తప్ప. ఎంత పెద్ద డాక్టర్ గారు అని చెప్పాను, ఆయనకి పద్మవిభూషణ్ ఉందని చెప్పండి, చాలా చెప్తారు, వరల్డ్స్ నెంబర్ 1 అని చెప్తారు. కానీ వాళ్ళు ఏం చేశారు? ఎవరైనా రోగార్స్ ఓకే వాళ్ళు సక్సెస్ఫుల్గా ఆపరేషన్ చేశారేమో కానీ వాడిని ఇంకొక డాక్టర్గా మలిచి ఇంకొక హీలర్గా మలిచి చేసినటువంటిది అంతకంటే ఒక పెద్ద విషయం మాస్టర్ గారి గురించి చెప్పుకోవడం అదే. అందుకే ఆయన వైద్యో నారాయణ అని చెప్తారు. మనందరి జీవితాల్లో ఉన్నటువంటి ఆ కల్మషాలను తొలగించి చేస్తారు. ఇంకొకటి నారాయణుడు అని ఏం చెప్తారంటే మొన్నే మా భాగవతంలో ఇచ్చినటువంటిది నారములు అంటే మన యొక్క తెలివితేటల రవ్వలు అంటారు. అక్కడ నారములు అంటే అర్థం ఆ యొక్క తెలివితేటలకి అయనమును ఇచ్చినవాడు, గతిని ఇచ్చినవాడు, దారి చూపించిన వాడు నారాయణుడు.
అసలు నారాయణ శబ్దానికి అర్థం. మరి మనందరి తెలివి తప్పితే గతి తప్పినటువంటి మన తెలివితేటలు గతి తప్పిన వాళ్ళకి మనందరికీ దారి చూపించింది మాస్టర్ గారు. మనందరం ఒక రోజు కూడా హాస్పిటల్కి వెళ్లకుండా ఇన్ని వేల మంది ఎక్కడికి వెళ్ళకుండా హాయిగా నిర్భీతిగా బతికేస్తున్నాం అంటే అంతకంటే ఏముంది? సో అటువంటి వ్యక్తిని కానీ ఒక అవతారాన్ని కానీ మనం ఎక్కడ చూస్తుండం. ఎవరన్నా ఏ గురువుని చూసినా చాలా మటుకు మనకి ఒక సాధనకు ఒకటి ఇస్తారు. ఎందుకు సాధన చేస్తున్నావు తెలియదు, చేస్తూ ఉంటాం జీవితం అంతా. వాడు నేను ఇన్ని లక్షల గాయత్రి చేశా అంటాడు ఒక ఆయన, లేకపోతే నేను ఇన్నిసార్లు శ్రీచక్రార్చన చేశా అంటాడు. ఎన్నో రకాల ఇది వాళ్ళకే కరెక్టే, అక్కడితో ఆగిపోతున్నారు వాళ్ళు. కానీ 10 మందిని అంటే ఈ యొక్క మనుషుల రూపంలో వసించిన వాసుదేవ అర్చన అనేటువంటిది ఎవరు నేర్పించారు అసలు? అదొక పెద్ద మ్యాజిక్. మనుషుల్లో దేవుణ్ణి చూసే కదా మన వైద్యాలయంకి వచ్చిన వాడు మనం ఏమని పిలుస్తాం? వాసుదేవ వాసుదేవ అని పిలిస్తే అర్థం ఏమిటి? వాళ్ళలో వసించినటువంటి దేవుణ్ణి మనం చూస్తున్నాం అనుకుంటూ పిలుస్తున్నాం. అది మనం అలవాటు చేసుకోవాలి కూడా. సో అటువంటి వాసుదేవ ఉపాసన అనేటువంటిది మనకి అసలు ఎక్కడా కూడా లేనటువంటిది. ఎక్కడైనా ఏదో సేవ చేస్తారు, కొన్ని 100 ఇస్తారు, 1000 ఇస్తారు, లక్షలు ఇస్తారు, అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏదో చాలా విషయాలు చేస్తారు. కానీ ఒక వైద్యుడుగా వాడు మరలి ఇంతమందికి సేవ చేయటం, ఆ ఒకటే దారిలో అందరూ ఇట 10 మందికి సేవ చేసేటువంటి మార్గంలో పెట్టడం, ఇవన్నీ అనేటువంటిది అదే మాస్టర్ గారి యొక్క మ్యాజిక్ అది. అలాగే మాస్టర్ గారి దగ్గర మనందరం ఇంకా ఆయన జీవితం నుంచి తెలుసుకోవాల్సిన విషయాల్లో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, కష్టాలు అందరికీ వస్తూ ఉంటాయి. మనందరికీ కష్టాలు వస్తే వెళ్ళి మాస్టర్ గారికి వెళ్ళి చెప్పుకుంటూ ఉంటాం. పాపం ఆయనకి ఏమన్నా ఇబ్బంది వస్తే ఎవరికి చెప్పుకుంటారో తెలియదు. కానీ మనమైతే అందరికి అవుట్లెట్. చిన్న చితక సమస్యకి అసలు దానికి వాల్యూ, అది ఎంత పెద్ద సమస్య అని చూస్తే మనం ఏం చెప్పాలంటే సమస్య కానే కాదు, మనం తెచ్చిపెట్టుకునేదే. నేను చెప్పాను దంజాల పోవడం, వాడు చిక్కులు తెచ్చిపెట్టుకున్నాడు. దంజం అందరికి ఇస్తారు, ఒకడు మాత్రం దంజం చేసుకోవట్లేదు. ఏంటంటే చిక్కులు పడ్డాయి. చిక్కులు ఇవ్వలేదే మనకి, మనం చిక్కులు వేసుకున్నాయి. అలాంటి చిక్కులను పట్టుకుపోయి ఆయన దగ్గర పోయి పాపం వాళ్ళ సమయానంతా మనం తినేస్తాం. కానీ మనకి జ్ఞానం ఒకటి ఇచ్చారు కదా, మాస్టర్ గారు జీవిని చూపించేశారు కదా, ఆ చూపించిన దానిలో మన సొల్యూషన్స్ ఉంటాయి కదా. అందుకని రోజు నిత్యం ప్రతిరోజు 10 నిమిషాల పాటు మనం కనుక మాస్టర్ గారి గ్రంథాలు ఏదన్నా కానీ లేకపోతే ఆయన ఇచ్చిన లెక్చర్స్ కానీ వింటూ ఉంటే తప్పకుండా మన సొల్యూషన్స్ దొరుకుతాయి. దానికి ఉదాహరణ ఇందాకే చెప్పారు. ఆయన వాళ్ళ నాన్నగారికి 10 డౌట్స్ ఉండేవి, 10 రాసుకొని వెళ్ళారు. వెళ్తే ఆయన ఏం చేశారు? ఆయన అడగకముందే చెప్పేశారా లేదా? తప్పకుండా మనకు నిజంగా ఇంట్లో సమస్య ఉందండి, మాస్టర్ గారు ఏదైనా పుస్తకం భాగవతం తీయండి, ఏదైనా పుస్తకం తీసి ఏ పుస్తకం తీయాలనుకుంటే ఆ పుస్తకం ఇలా తీయండి అంతే. ఇలా తీసి ఓపెన్ చేస్తే గ్యారంటీగా దాంట్లో మన సమస్య ఉంటుంది, సమస్యకి సొల్యూషన్ ఉంటుంది. అది స్వానుభవం మీద చెప్పడం ఆయన నా ఎదురుగుడు కూర్చొని చెప్పారు ఇప్పుడు ఎదురు. ఇలాంటివన్నీ మనం చేసుకొని మనం ఎప్పటికప్పుడు మన యొక్క శక్తి సామర్థ్యాలను ద్విగుణీకృతం చేసుకుంటూ రోజు రోజుకు మనం 10 మందికి ఉపయోగపడలా తయారవ్వాలి. కానీ డిపెండెన్సీ, పారాసైట్ తత్వం పోవాలి. అది మాస్టర్ గారు మనకి ఎప్పుడు నేర్పించేది. పెద్దల పట్ల గౌరవం ఉండాలి, గురుత్వం ఉండాలి, అన్నీ ఉండాలి. కానీ వారు చూపించిన మార్గాన్ని కూడా మనం అవలంబించడం నేర్చుకోవాలి. ఇది చాలా అవసరం. మాస్టర్ గారి జీవితంలో కష్టాలు చూడండి. మాస్టర్ గారు 2వ కుమారుడు హఠాత్తుగా మరణించారు. ఆ సమయంలో ఇంట్లో ఒక వేడుక జరగవలసింది. మనమైతే అసలు అది ఎంత పెద్ద రాద్ధాంతం చేస్తాం అంటే, మనమంటే 100కి 100 మంది. మాస్టర్ గారు ఆ విషయాన్ని అలా పక్కన పెట్టేసి దానికి కావాల్సిన పని చేసేసి ఇంట్లో కార్యక్రమాన్ని ఎవరికే ఇబ్బంది లేకుండా జరిపించారు. కాకపోతే మరి మాస్టర్ గారి మనసులో తనకేం బాధ కలిగేదా? కలిగింది. ఆ రోజు అనుకున్నాడు మాస్టర్ గారు, ఇలా అకారణంగా ఏ తల్లి బిడ్డ కూడా పోకుండా ఉండడానికి నేనేం చేయగలుగుతానా అనేటువంటి ప్రేరణ అక్కడి నుంచి తీసుకున్నానని చెప్తారు మాస్టర్ గారు. అంటే ఒక కష్టం నుంచి ఏం చేశారు ఆయన? నాకు ఇక్కడ నాకేదో మార్గనిర్దేశకం అవుతోంది అని అనుకుని అక్కడి దాని నుంచి ఏది అంత పెద్ద కష్టం నుంచి ఇప్పుడు చాలా మంది మందుకు వస్తుంటారు. 30 ఏళ్ళ నుంచి ఏదో వ్యాధి అంటారు. ఏంటంటే 30 ఏళ్ల క్రితం మాకు 3 రోజులు పిల్లాడు పోయాడండి. వాడు 3 రోజులు ఏదో చేతికి అందొచ్చు కాదు, 3 రోజులు పిల్లవాడు పోయాడండి. అప్పటి నుంచి నాకు మరో వ్యాధి. 30 ఏళ్ళు పోయాడు, జీవితం అంతా వేస్ట్ అయిపోయింది. మాస్టర్ గారు దాని నుంచి ఎలా తీసుకున్నాడు? ఆ సన్నివేశం నుంచి. ఇలాంటి కండిషన్లో మళ్ళీ 3వ కుమారుడికి మూర్ఛ వ్యాధి వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడి నుంచి ఏం తీసుకున్నారు ఇన్స్పిరేషన్? ఆయన ఇప్పుడు మనందరం ఇక్కడ ఎందుకు చేరాము? అటువంటి ఆ వైద్య విధానాన్ని అందుకొని అది
ఆహా నాకు ఆ ముందు జరిగినటువంటి దాని ఇన్స్పిరేషన్కి దారి అని అనుకుంటూ అది తన కుటుంబంతో మొదలుపెట్టి అట్లా మనందరికీ ఇంతమంది దాకా తీసుకొచ్చి అందరినీ ఒక కుటుంబంగా చేశారా లేదా? ఇటువంటివి మనం వారిని చూసి మనం చేయగలమా లేదా అనే దానికి క్వశ్చనే లేదు. తప్పకుండా మనం చేయగలము అని చెప్పడానికి రుజువు ఏంటంటే మీ ఎదురు కూర్చొని నేనైనా కావచ్చు, ఇక్కడ కూర్చొని చాలా మంది కావచ్చు, ఇన్ని రకాల డిస్పెన్సరీ మనం నడుస్తాం. ఈ డిస్పెన్సరీ నడిపే వాళ్ళందరూ కూడా ఇలా ఒక వ్యాధి కోసం నిమిత్తమే మాస్టర్ గారి డిస్పెన్సరీలోకి వెళ్ళి తగ్గిన వాళ్ళ వీళ్ళంతా. సో కాబట్టి మనందరం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కానీ మన వాళ్ళందరం కానీ ఇట్లా మాస్టర్ గారి జీవితంలో నుంచి వాళ్ళు ఎలాగైతే జీవించి చూపించారో దాంట్లో మనం ఒక్కొక్కటన్నా నెమ్మదిగా మన జీవితాల్లో తెచ్చుకోవాలి. ఇది కష్టాల నుంచి ఆయన మాస్టర్ గారు కష్టాలకి మనం కుంగిపోమని ఎప్పుడు చెప్పలేదు. కష్టాల నుంచి మనం ఎలా బయటికి వచ్చి 10 మందికి ఎలా నిలబడాలి, అంత పెద్ద కష్టాల్లో కూడా మాస్టర్ గారు ఎక్కడ మీరు చూడండి ఎన్నో సంఘటనలు చూస్తే మాస్టర్ గారి కుటుంబంలో కానీ మాస్టర్ గారి జీవితంలో కానీ మనం ఎప్పుడు ఆయన చిరునవ్వుతూనే చూస్తూ ఉంటాం. మనం ఆ ఫేస్ వరకే కనపడుతుంది, మనకు అక్కడే ఆ ఫేసే అక్కడే అదే కనపడుతుంది. కానీ ఎంత లోపల వెనక ఎంతటి శ్రమ పడుతుంటే ఏమి ఫిజికల్గా ఈ అవతారం తీసుకున్నప్పుడు మానవతారం తీసుకున్నప్పుడు ఉంటాయి కదా కష్ట నష్టాలు, అవన్నీ చేసుకుంటూ ఓర్చుకుంటూ వాళ్ళు ఎలా మనందరికీ ఉపయోగపడుతున్నారు అని మనందరం అలా నిలబడి ఎక్కడెక్కడ మనందరం ఒక సెంటర్గా ఉన్నామో ఆ సెంటర్ నుంచి ఆ రకంగా మనం అందరికీ అటువంటి ఒక ఎగ్జాంపుల్ లాగా నిలబడేటువంటి స్ఫూర్తిని మనం తీసుకోవాలి. ఇది చాలా ముఖ్యంగా మనం చేయవలసింది. మనం అటువంటి సెంటర్లు అయితే పెడతాం, చేస్తాం అని పెట్టుకుంటాం. ఆ సెంటర్ పెట్టుకున్నాక అది ముందుకు నడిపే దాంట్లో మనం ఏ విధంగా మాస్టర్ గారు చెప్పిన మార్గంలో వెళుతున్నాం లేదా అది కూడా చూసుకోవాలి. పెట్టడం అనేది వరకు సరిపోయింది, కార్యక్రమం మొదలుపెట్టడం కాదు. మొదలుపెట్టే కార్యక్రమం ముందుకు ఎలా తీసుకెళ్తున్నాం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో ఎలా మనం బిహేవ్ చేస్తున్నాం. మాస్టర్ గారు ఇప్పుడు చెప్పారు, ఆయన ఎగ్జాంపుల్స్ చెప్పారు ఎలా బిహేవ్ చేశారు. ఎవరినన్నా అక్కడ తిట్టినట్టు కొట్టారు. ఒకరిని ఎందుకు కొట్టారు? వాడు పిచ్చోళ్ళని కొట్టారు. పిచ్చివాడు కదా, ఎవరో తెలియని వాడు లోపలికి వస్తే అది పిచ్చి అంటే ఒక చెంప తెప్పేస్తేనే నాకు పిచ్చి తెలియదు. అలా మన దగ్గర ఒక మాట అనొచ్చుగాక అది ఎందుకు కన్స్ట్రక్టివ్గా ఉండాలి. మన యొక్క ఎవరినన్నా ఏదైనా విమర్శిస్తే కూడా కన్స్ట్రక్టివ్గా ఉండేది. మాస్టర్ గారి యొక్క విమర్శ కన్స్ట్రక్టివ్ అంటే నిర్మాణాత్మకంగా అంటే వాడిని తీర్చిదిద్దేట్టుగా ఉండేది. ఆ మాటకి ఇంకా ఎదుటివాడు బాధపడిపోయి ఆ చేసేది కూడా చేయకుండా ఉండేట్టుగా ఉండదు. ఇది మనం నేర్చుకోవాలి. మాస్టర్ గారి యొక్క జీవితం నుంచి మనకు అర్థం కావాల్సిన ముఖ్యమైన విషయం ఇది. ఇదే మన సెంటర్లోనే కదా కుటుంబంలో కూడా నేర్చుకోవాలి. భార్య భర్త పట్ల, భర్త భార్య పట్ల. ఇట్లా మాస్టర్ గారు చూడండి మనకి ఇవాళ వరకు కూడా ఆ పరంపర అంతా కూడా ఈకే గారి చూసినా ఇవాళ ఎక్కడ చూసినా కూడా మనందరి కోసం రాత్రింబవళ్ళు పనిచేస్తున్న వాళ్ళని చూసుకునేటువంటి వాళ్ళని జాగ్రత్తగా చూసుకునేవారు వాళ్ళ స్త్రీమతులు, తల్లి, అమ్మగారు. ఆ అమ్మగారు ఎంత జాగ్రత్తగా వీళ్ళకి చేస్తే మనందరికీ అలా మాస్టర్ గారు ఉపయోగపడుతున్నారు. అలా ప్రతి ఇంట్లో ఆ తల్లి తన భర్త చేయటం, భర్త అటువంటి గౌరవం భార్యకి ఇవ్వటం, ఇది మనకు ఆ కుటుంబం నుంచి తెలుసుకోవాల్సింది. నేనేదో చాలా డిస్పెన్సరీ చేసి వచ్చేసానని చెప్పేసి భార్య మీద పడి ఏదో అనేయటం, లేదా భార్య అనుకోవటం వీడేమో పైకి మనం ఇంట్లో ఏం పట్టించుకోవడం అలా చేస్తున్నాం అనుకోవటం. అలాంటిది ఏమన్నా మాస్టర్ గారి ఇంట్లో చూసాము మనం. ఇన్ని చేస్తున్నా సరే ఎప్పుడు నవ్వుతూ హాయిగా ఉంటూ పుష్కలంగా ఉంటూ అలా ఉంటుంది. అప్పుడు ఇప్పటికే అంతే చూస్తున్నాం మనం. ఇవన్నీ మన కుటుంబాల్లో మనం తీసుకొచ్చుకోమని వాళ్ళు మనం నేర్పించేది. అలాగే ఎదుటివాడికి సహాయం చేయటం విషయంలో మాస్టర్ గారిని చూస్తే మనం ఒకరోజు అంటే మీరు అందరూ విన్నది కావచ్చు, అవధులు అనేవి ఉండవు, లిమిట్స్ అనేవి ఉండకూడదట. మనం చేద్దాం అనుకుంటే ఆ పని వైద్యాన్ని మనం కూర్చున్నప్పుడు మనకి ఏదన్నా ఒక రోగార్తులు వస్తే వాళ్ళకి మనం ఏం చేయాలనడానికి లిమిట్ ఉండకూడదు అక్కడ. అట్లా మాస్టర్ గారు చేసి చూపించారు. ఓ రోజు నడిచి వెళ్తున్నాడు మాస్టర్ గారు. ఎందుకు అక్కడ ఆగి ఒక దుకాణంలో నుంచి ఒక ఆవిడ ఏదో సరుకులు కొనడం కోసం వచ్చిందేమో, ఆవిడని గట్టిగా మాట్లాడుతున్నాడు. ఆవిడ కాస్త మారుమోహం వేసుకుని వెళ్ళిపోతుంది. మాస్టర్ గారు తర్వాత వెళ్ళి అడిగారట, ఏమిటి ఎందుకు ఆవిడ ఏమడిగింది, ఎందుకు ఆవిడ గద్దించి పంపిస్తున్నావు ఏమిటంటే, రోజు వస్తుందండి, డబ్బులు లేవుంటుంది, పాత బాకీనే ఉంది, ఇంకా ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వాలి, ఇప్పుడు ఇంకా వచ్చి అడుగుతోంది. ఏమడుగుతోందని చూస్తే అందులో ఏమి మేకప్ కిట్స్ ఏం లేవు, అడిగేది పాపం బియ్యము, పప్పు, ఉప్పు ఇలాంటి 2 నిత్యావసర వస్తువు అడుగుతోంది. అప్పుడు వెంటనే మాస్టర్ గారు ఏమన్నారు తెలుసా, ఇవాళ నుంచి ఎవరొచ్చి ఇలా అడిగినా ఈ కాలనీలో నా పేరు మీద ఒక ఖాతా ఓపెన్ చేయి, నేనంటే నమ్మకమే కదా నీకు, నా పేరు మీద ఒక ఖాతా ఓపెన్ చేసి వచ్చిన వాళ్ళందరికి ఇస్తూ ఉండు,
ఏం కావాలో నెలకోసారి వచ్చి నీకు ఎంత బిల్లు చెప్పి ఇచ్చేస్తా అన్నారు. అసలు ఊహించలేనటువంటిది. మనం ఇలాంటి ఆలోచన ఉండదు, జనాలు చూసి వెళ్ళిపోతూ ఉంటాం. ఎవరికైనా ఇబ్బంది వస్తే ఆ స్పందన ఇక్కడ కలగడం ఫస్ట్ క్వాలిఫికేషను. ఎవరికన్నా ఏదన్నా అసలు మానవుడికి ఫస్ట్ క్వాలిఫికేషన్ అది. ఎవరికన్నా బాధ కలిగితే ఆ బాధలో మనలో ఒక ఆ బాధను అనుభవించడం, అంటే ఆ ఫీలింగ్ ఒకటి రావటం చూసారు. అది మానవుడు మనం చెప్పుకోవడానికి ఉన్నటువంటి ఒక మొదటి లక్షణం. చాలా మంది మనలో అది ఉండదు. ఒకవేళ ఉన్నది అనుకుంటే ఎక్కడ దాకా ఉంటుందా మనకంటే, ఆ వెళ్ళి వాడికి వాళ్ళు పిలిచేది 150 రూపాయలు ఇస్తే ఇచ్చి పంపిస్తాం. అప్పుడు ఆ రోజుల్లో మాస్టర్ గారి శాలరీ 150 రూపాయలు అని చదివాను అక్కడ. అందులో వెళ్ళి ప్రతి నెల దాదాపుట 150, 125 అవుతుండేది ఆ దుకాణంలోనే. ఎవరు వీళ్ళందరూ కొనుక్కోపోయేది. ఆ డబ్బులన్నీ ఆయనకి ఇచ్చేసి వెళ్ళిపోయేవాళ్ళు. అక్కడి నుంచి ఆయన కూడా సరుకులు మళ్ళీ తీసుకెళ్ళి ఒకరో తక్కువేదో ఎక్కువేదో ఏదో మొత్తం మీద అక్కడ మనం చూడాల్సింది ఆ లెక్కపత్రం కాదు, అక్కడ ఏమిటి మాస్టర్ గారు చేశారు చూడండి అక్కడ. అంటే మనకి మాస్టర్ గారు చెప్తారు, ఈ పని ఇక్కడ నాకు అనిపించింది, ఈ పని ఇక్కడ జరగాలనిపిస్తే నేను చేయాలి. అది గ్లాసులు పెట్టుంటాయి కింద మనం చూస్తుంటే డైనింగ్ హాల్లో ఆ కాళ్ళ దగ్గర నిన్న కూడా చూశాను. చాలా మంది ఎవరో గ్లాసులు పెట్టారు, ఓకే వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయడం వాడు తప్పు కాదు, అది మన పరీక్ష. ఇక్కడ మాస్టర్ గారు వాడు పెట్టి పంపిస్తారు వాడితోని. చాలా మంది జిగ్జాగ్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, దాన్ని దాటుకుంటూ. కానీ ఆ గ్లాస్ తీసుకెళ్ళిపోయి మనం అక్కడ మనమే దాన్ని కడగక్కర్లేదు, తోమక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. కనీసం తీసుకెళ్ళి దాన్ని ఆ పక్కన పాత్రలో పడేయచ్చు కదా, చేయట్లేదు. మనం వదిలిపెట్టడం తప్పే అయిండొచ్చు, కానీ అది మన కంట్లో పడ్డాక తీసి మనం అక్కడ పెడుతున్నామా చూడండి. అంటే అసలు మనం వస్తున్నాం వెళుతున్నాం గురు పూజలకి. నేను ఇప్పుడు 30 నుంచి వస్తున్నా అంటాడు, 20 నుంచి వస్తున్నా అంటాడు. మనలో మరి ఎంత మార్పు వస్తుంది మనకి. అలా వాళ్ళు కుటుంబం అంతా జీవించి మనం చూపిస్తున్నా, మనం ఇంత చేస్తున్నా అంత చేస్తున్నా, మనలో ఎంత మార్పు వస్తుంది. ఇటువంటిది ఇక్కడ నారాయణుడని మనకు ఎందుకు అనుకుంటున్నాం అంటే, మన తెలివితేటలు గతి తప్పితేనే ఇవన్నీ తప్పులు చేస్తాం. తెలివితేటలు మనకున్న తెలివితేటలు ఉన్నాయి, కానీ అవి సరైన పంధాలు లేవు, సరైన పద్ధతిలో లేవు. ఆ తెలివితేటల్ని సరైన పద్ధతిలో పెట్టడమే నారాయణుడు చేసిన పని. అదే నారాయణుడు అర్థమే అది. ఒక రోగిగా వచ్చినటువంటి వాడు డిస్పెన్సరీకి వాడు ప్రతిసారి మందులు ఇస్తున్నాడు. మందులు ఇవ్వడానికి ఒక అతనే ఒక డాక్టర్గా అయ్యాడు అందులోంచి ఒకడు. ఆయన ప్రతిసారి అక్కడ ఏం జరుగుతుందో చూస్తే ఆయన ఏదో ఉద్ధరింపబడిపోయి అయిపోయినట్టు కాదు, అక్కడి నుంచి ట్రైనింగ్ స్టార్ట్ అయింది. అసలు ట్రైనింగ్ స్టార్ట్ అయింది వాడికి. ఆ బాధ్యత తీసుకున్నప్పటి నుంచి అసలు ట్రైనింగ్ స్టార్ట్ అయింది. అంటే ఏమవుతుంది, తన తెలివితేటల్ని సరైన దారిలో పెడుతున్నారు మాస్టర్ గారు. తనకున్నటువంటి శక్తులని అన్ని సరైన దారిలో పెడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వాడికి ఎప్పుడన్నా వెంటనే మనకి ఏ పని చేసినా కొద్ది కర్తృత్వం వస్తుంది కదా, కొద్ది గొప్ప వచ్చేస్తుంటుంది తెలియకుండా, నేనే అండి అని. ఆ నేనే అని రాగానే మన వెంటనే అంటే ఏమవుతుంది, అక్కడ మన తెలివి పక్కకి వెళ్తుంది. వెంటనే నెక్స్ట్ కేసు వాడు వచ్చి నాకు ఎప్పటి నుంచో తగ్గట్లేదని చెప్తాడు చూసారా. అంటే ఏం చేస్తారు మాస్టర్ గారు, ఎల్లవేళ మనని గది తప్పకుండా ఆ దారి తప్పకుండా మనం కాపాడుతున్నాడు వీళ్ళందరూ రూపంలో వచ్చి. ఇలా ప్రతి సన్నివేశంలో అటు సైమల్టేనియస్గా 2 జరుగుతున్నాయి. ఇక్కడ రోగాని కోసం మందు కోసం వచ్చిన వాడు బాగుపడుతున్నాడు, వీడు ఇచ్చే మందు వల్ల ఆ మందు ఇస్తూ వీడు బాగుపడుతున్నాడు. ఇలా ప్రతి వ్యక్తిని కూడా ప్రతి వాడిని కూడా మాస్టర్ గారు ఇలా ఒక దారిలో నడిపిస్తున్నాడు. కాబట్టి ఆయన వైద్యో నారాయణుడు అని చెప్తారు. మామూలుగా వైద్యుడు అంటే ఇవన్నీ చేసేది కదా, రోగానికి మందు ఇచ్చి పంపిస్తాడు కాదు, మేము డబ్బులు తీసుకుపోవచ్చాము, ఆయనకు పెద్ద అవార్డులు ఇస్తాం మనం. కానీ వీడినే ఇంకొక వెలుగుగా మార్చగలిగే శక్తి స్థాయి ఎవరికి ఉన్నది? అటువంటి భగవంతుడు ఆయన, అటువంటి వెలుగు ఆయన. ఆ వెలుగులో మనందరం కూడా ఈ రకంగా ఇంకొకరికి సహాయాలు చేసుకుంటూ వెళ్తూ ముందుకు వెళ్తున్నాం. ఇది టోటల్ ట్రాన్స్ఫర్మేషన్. మాస్టర్ గారు మనకి చేసే టోటల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇంకా మాస్టర్ గారు ఇక్కడ మీరు చెప్పినట్టుగా ఎంత రేషనల్గా, కొంతమంది మనకి ఎలా ఉంటుందంటే అండి, ఏదన్నా కొన్ని అభ్యాక అది సేవా కార్యక్రమం కూడా కావచ్చు కాక ఒక చాదస్తం ఏర్పడుతుంది. అంటే ఒక టైమింగ్స్ పెట్టుకుంటాం, ఈ టైం టు ఈ టైము అంటాం. ఎవరో పాపం కరెక్ట్గా మనం బంద్ చేసే టైంకి వచ్చాడు అనుకుందాం. డిసిప్లిన్ అనేటువంటి ఒక పిచ్చ ఉంటుంది కొంతమందికి, అది డిసిప్లిన్ అనుకుంటారు. అది నీ ఆలోచన కరెక్ట్గా అవునా కాదో చెప్పడానికి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అది కరెక్ట్ పాపం ఒళ్ళు నొప్పులతోనో బాధనో ఏదో వాడు నువ్వు బంద్ చేసే టైంకి వచ్చావు అనుకుందాం.
మనం ఎలా వాడితో బిహేవ్ చేస్తున్నాము అనేది ముఖ్యం. మాస్టర్ గారు ఇందాక చెప్పారు, పూజ చేసుకుంటున్నారు, మడిగట్టుకున్నారు, అంతా శుభ్రంగా మడిగంటే శుభ్రంగా స్నానం చేసి ఉంటాం. మడంటే ఏముంది, శుభ్రంగా స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకొని పూజ చేసుకుంటున్నారు. పూజ చేసుకుంటుంటే ఎవరో బయట నుంచి ఒక ఆవిడ వచ్చిందట, పాకి పని చేసుకుంటున్నారు. ఆవిడ వచ్చి ఏదో నొప్పులతో బయట నుంచి బాధతో చూశారు. అక్కడి నుంచి ఆయన చూసి వెంటనే ఆ పూజ ఆపేసి వెంటనే వచ్చేసి ఆవిడ అటెండ్ అయ్యి ఆవిడ శరీరాన్ని నిమిరి ఎక్కడ ఇబ్బంది ఉందో చూసి అన్ని చేసి పల్స్ చూసి అన్ని ఏం చేయాలో చూసి అన్ని చూసి ఆవిడ కానీ సేవ చేసి పంపించారు. అంటే ఇక్కడ ఆ చాదస్తాలు లేవు మాస్టర్ గారి దగ్గర. మనకే ఉండకూడదని నేను చెప్పేది అదనమాట. ఆయనకి లేదంటే మనకే ఉండకూడదు. ఆయన ముట్టుకోను, వీడిని ముట్టుకోను, ఈ కులం ఆ కులం ఇదేమీ లేదు అసలు. అలాగే సమయపాలన ఉండదా? తప్పకుండా ఉంటుంది, అది నీకు ఉండాలి. కానీ వచ్చేవాడికి ఉండాల్సిన నీ చేతులు లేదు కదా. అలా అని దాన్ని ఎంకరేజ్ చేయమని కాదు. ఆ సమయంలో వాళ్ళు వచ్చినా మనం అటెండ్ అయ్యి, ఎందుకంటే నీ కోసం ఒక ఆర్తితో వాడు రావడం ఎంత అదృష్టం మనకది. వాడు లేకపోతే నీవే ఎంత హోప్ పెట్టుకుని వచ్చేవాడు, వీడు బంద్ చేస్తాడని తెలియక వచ్చాడేమో. తెలిసినా వచ్చాడంటే కూడా మనం చేయాలి. ఎందుకు చేయాలని అంత బాధ ఉందన్నమాట. తెలియక వచ్చాడంటే కూడా చేయాలి. కాబట్టి ఎప్పుడు మనం చేయాల్సింది అటెండ్ అవ్వాల్సిందే. ఏ టైంకి వచ్చినా వాడు అటెండ్ అవ్వటం, లేకపోతే ఇంకేదో వయామిడి ఏదో ఒక మార్గం చెప్పాలి వాళ్ళకి, అటెండ్ అవ్వాలి తప్ప మనం అలా ఆ సమయంలో వచ్చాడు ఈ సమయంలో వచ్చాడు అనేటువంటిది పెట్టేసి వాళ్ళని వెనక్కి పంపించేయడం, లేదా వాళ్ళని ఇంకా 4 తిట్టి పంపించేయడం. మీ డిసిప్లిన్ లేదా, మేము ఇంత కష్టపడి మేము చేస్తుంటే మాకు పిల్లలు లేదా ఏదో అనేస్తుంటాం అన్నమాట. అక్కడ కొద్దిగా మనం కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పడానికి మాస్టర్ గారు లైఫ్లో ఇలాంటివన్నీ చెప్పేది మన సంఘటనలు. ఇలా వచ్చే వాళ్ళందరికీ కూడా చేస్తున్నారని. అలాగే మాస్టర్ గారు ఎంతమంది సాగు బతుకుతాం, మన డిస్పెన్సరీలో మనం చూస్తాం. మన దగ్గరికి ఎంతోమంది పిల్లలు ఇలా పట్టుకొని వచ్చి ఇలా అంటే చిన్న చిన్న మందులతోని వాళ్ళకి తగ్గిపోతే, అలాంటి మాస్టర్ గారి దగ్గరికి ఎలాంటి భయంకరమైనటువంటి స్థితుల్లో వాళ్ళని తీసుకొచ్చేవాళ్ళు. ఆయన వాటికి చిటుక్కున ఉపాయం చెబుతూ తగ్గించడం. మనకు ఎంతో చెప్తున్నారు, పిల్లని పట్టుకొచ్చి ఏడుస్తుంది, విపరీతంగా ఏడుస్తుంది. ఆ పిల్ల ఎంత చేసినా ఏడుస్తూనే ఉంది, ఏం చేసినా ఏడుస్తుంది, ఆకలి అవుతుందే అని చూశారు. సామాన్యంగా చిన్నపిల్లకి పొట్టలో గ్యాస్ తయారైపోయి పొట్ట నొప్పి వస్తుంది. ఏమిటని చూస్తే వాళ్ళ అమ్మాయి స్నానం చేసి, వాళ్ళ అమ్మగారు ఆ పిల్లకి స్నానం చేయించి ఆ కింద ఆ గోచి ఏదో పెడతారు సరే, దానికి పిన్నీసి పెట్టినప్పుడు ఆ చర్మంతో పాటు కలిపి పెట్టేసింది అమ్మ. జరగవచ్చు, ఆ పెట్టేటప్పుడు ఇలా పెట్టింది, ఆ చర్మం కూడా దాంతో వెళ్ళిపోయింది. ఆ పిల్ల కదలంగానే గుచ్చుకుంటుంది కదా, ఏడుస్తుంది. దానికి ఏ డాక్టర్ తీసుకుపోతే దానికైనా స్కానింగ్ చేసి పొట్ట ఏదో చేస్తా అనలేదు. మాస్టర్ గారు ఏం చేస్తాడు, చిన్న చిటుకు అది ఇప్పేమన్నారు, ఏడు పాపేసింది. ఈ కామన్ సెన్స్ నేర్చుకోవాలి మాస్టర్ గారి దగ్గర. మనకి కామన్ సెన్స్ ఉండాలి. మనకి ఈ కామన్ సెన్స్ మిస్ అయిపోతాం. ఎందుకంటే మనం డాక్టర్లు అయిపోయాం కదా డిస్పెన్సరీలో, ఇంకా మనకు కామన్ సెన్స్ అక్కర్లేదు అనమాట. మనకి చాలా ఉద్యోగం అయిపోయాం అనుకొని చాలా మిస్ అయిపోతుంటాం. సో ఇటువంటి కామన్ సెన్స్, అందుకని ఆ జీవితాన్ని ఎందుకు చూసుకోవాలి. అందుకని ప్రతి వాళ్ళం మనం ప్రతిరోజు కూడా కనీసం 10 నిమిషాల పాటు మాస్టర్ గారు మనకి ఇచ్చేటువంటి ఒక ఎక్సర్సైజ్ ఉన్నది. కరెక్ట్గా చెప్పండి, 20 నిమిషాలు. ఒకసారి 3 సార్లు ఓంకారం చదువుకోండి. ఆ తర్వాత గాయత్రి మంత్రం ఒక 10 నిమిషాల పాటు ఏమి చేయకుండా అలా కూర్చోమన్నారు మాస్టర్ గారు. కళ్ళు మూసుకొని అలా కూర్చొని శ్వాస ఎలా జరుగుతుందో అబ్జర్వ్ చేయమన్నారు. అది గాయత్రి మంత్రం మనం చదివినప్పుడు మంత్రం అసలు ఎలా ఉచ్చారణ జరుగుతుందో అబ్జర్వ్ చేయమన్నారు. దాని తర్వాత ఇంకో 10 నిమిషాలు ఎడిషన్ చేసి నేను చెప్పేది ఏంటంటే, ఒక సత్సంగం మాస్టర్ గారి పుస్తకం ఒకటి తీసుకొని ఆ రోజు చదువుకోవటం, లేకపోతే ఒక ఆడియో పెట్టుకొని 10 నిమిషాలు వింటాం. ఈ కార్యక్రమాన్ని మనం కుటుంబం అంతా కలిసిగానే చేసుకున్నట్లయితే, ఓంకారం అనేది అందరం కలిసి 3 సార్లు చదువుకున్నాం అనుకోండి, మన ఇంట్లో కుటుంబంలో మన అందరికీ ఉన్న పెద్ద సమస్యలు ఏమిటంటే, నా మాట మా ఆయన వినట్లేదని ఆవిడ అంటుంది. అదే సమయంలో మా ఆవిడ నా మాట వినట్లేదు ఈయనంటాడు. ఇద్దరు కలిసి ఏమంటారంటే మా పిల్లలు మా మాట వినట్లేదు అని ఉంటాం. అందరిలో ఇదే సమస్య. ఇవన్నీ సమస్యలు వచ్చి వీడు సొల్యూషన్ తీసుకుని ఏమంటారు, మాస్టర్ దగ్గరికి వచ్చి ఏమండి మా ఆవిడ వినట్లేదు ఆయన చెప్తారు, ఆవిడ విడికి వచ్చి మన ఆయన మీద చెబుతుంది, ఇద్దరు కలిసి వచ్చి పిల్లల మీద చెబుతారు తప్ప మనం ఏం చేసుకుందాం మనకు బుద్ధి ఇచ్చడగా అనేది ఉండదు. మనకి ఈ బుద్ధి ఎందుకు లేదు, మనం బుద్ధితో పని చేయట్లేదు కాబట్టి లేదని చెప్పారు మాస్టర్ గారు. మనం మనసుతో పని చేస్తుంటామట. ఆ బుద్ధి మనకు అన్ని రావాలంటే ఏం చెప్పారు, ఎక్సర్సైజ్ ఇచ్చారు. 10 నిమిషాలు కూర్చొని రోజు ఒక 3 సార్లు అన్నా 11 సార్లు అనుకుంటే ఇంకా మంచిది. ఓంకారం అందరం కుటుంబం అంతా కలిసి చేసుకోవాలని చెప్పారు. ఎందుకు అంటే ఆ ఓంకారం మనం అందరం కలిసి చేసుకునేటప్పుడు ఏం చేస్తామంటే, ఒకటి ఎత్తుగా చదివినా, పైకి చదివినా, కింద చదివినా అందరం కలిసి చదవడం అనేది ఒకటి నేర్చుకుంటాం. అక్కడ నెమ్మదిగా ఏమవుతుందంటే ఒకరికొకరు అడ్జస్ట్ చేసుకోవడానికి ఫ్యామిలీలో వస్తుంది. ఇది ఒక ముఖ్యంగా ఫస్ట్ మాస్టర్ గారు మనకి ఇచ్చిన ఒక చిన్న ఎక్సర్సైజ్.
ఆ తర్వాత 10 నిమిషాలు మాస్టర్ గారి పుస్తకాన్ని మనం చదువుకోవడం చేయాలి. ఇదొకటి. తర్వాత మాస్టర్ గారు మనకి ఎందుకు హోమియోపతిని అందుకున్నారు అనేది చూస్తే, హోమియోపతి వైద్య విధానము మాస్టర్ గారి నారాయణ తత్వానికి పనికొచ్చే విధంగా ఉంటుంది. ఎలా అంటే హోమియోపతి వైద్యంలో ఏ మందు అయినా సరే కూడా దాని సూటబిలిటీ అనేది దాన్ని ఏ మందు వేయాలి వీడికి అనేది నిర్ధారణ చేసే దేని ద్వారా చేస్తారు? వారి యొక్క మానసిక లక్షణాన్ని బట్టి చేస్తారు. అంతే కదండి. మనము డిస్పెన్సరీకి వెళ్ళి మందులు అడిగినప్పుడు వాళ్ళు మీకు జ్వరం ఎంత ఉంది, లేకపోతే ఎన్ని రోజుల నుంచి నొప్పులు ఉన్నాయి అనడంతో పాటు ఏమడుగుతారు? ఎలా ఆలోచిస్తాము, మన కోపం ఎలా వస్తుంది, వస్తే ఎలా బిహేవ్ చేస్తాము, మన మెమరీ ఎలా ఉంటుంది కదా, ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారు. అంటే ఈ తెలివితేటలు అంటే మన యొక్క మానసిక కక్షలో మనం ఎలా గతి తక్కున్నామో అనేటువంటి దాన్ని డిపెండ్ అయ్యి దాన్ని బేస్ చేసుకుని హోమియోపతి వైద్యం ఉంటుంది. అందుకోసం మాస్టర్ గారు ఈ వైద్యాన్ని మనకు పట్టుకున్నారు. ఎక్కడైతే దీని రూట్ కాజ్ ఉన్నదో ఆ రూట్ కాజ్ని కరెక్షన్ చేయడం కోసంగా హోమియోపతి వైద్యం అనేటువంటిది మనకి అదే దానికే ఆ యొక్క శక్తి ఉన్నది, మిగతా వైద్య విధానం లేదు. అదే కాకుండా హోమియోపతి మందుల్లో ఇది చాలా తక్కువ కాస్ట్లో మనందరికీ అందుబాటులోకి వస్తాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మాస్టర్ గారు హోమియోపతి వైద్యాన్ని మనకి అందించారు. ఇది చాలా మంది అనుకోవటంలో చీప్ కాబట్టి అనుకుంటారు. చీప్ అనేది ఒక పాయింట్, కానీ దానికంటే ఇంపార్టెంట్ అది మానసిక కక్షలో పనిచేసి మనల్ని అక్కడ కరెక్షన్ చేయడం ద్వారా మన ఇల్లు బాగుంటుంది, ఒళ్ళు బాగుంటుంది. అప్పుడు మామూలుగా ఏ వైద్యం జరిగినా ఒళ్ళు బాగుంటుందేమో, కానీ ఇల్లు బాగుండాలంటే మనం బుద్ధి బాగుండాలి ఫస్ట్, అప్పుడే కదా అందరం సరిగ్గా ఉండేది. ఇల్లు ఒళ్ళు బాగుండాలంటే హోమియోపతి వైద్యం కావాలి. అందుకని మాస్టర్ హోమియోపతి వైద్యం పట్టుకున్నారు. ఇదే కాకుండా మనందరికీ తెలుసో లేదో న్యూ ఇరా హీలింగ్ అని మాస్టర్ గారు ఒక వైద్య ప్రక్రియ, ఒక చికిత్సా పద్ధతిని మనకు అందించారు. న్యూ ఇరా హీలింగ్ అంటే నవీన చికిత్సా పద్ధతి అని చెప్పొచ్చు తెలుగులో. న్యూ ఇరా హీలింగ్ అని ఒక పుస్తకం ఉంది మాస్టర్ గారు, ఒక లెక్చర్స్ కూడా ఉన్నాయి ఇంత గనక. దాంట్లో మాస్టర్ గారు హోమియోపతి వైద్యమే కాకుండా ఇందాక చెప్పాను చూసారా, ఇలా చేయెత్తితే హాయ్ అంటే అవతల పక్క వాడికి హాయ్ అని పక్షాలను తగ్గిపోయిందని, అలా మన్ని కూడా మనం తీర్చిదిద్దుకోవడానికి సరిపడాటువంటి జ్ఞానం ఆ పుస్తకంలో ఇచ్చారు. సో అవి కూడా మనం చదువుకొని మన డిస్పెన్సరీస్లో వాటిని కూడా ఆచరణలో తీసుకొస్తే ఒక మల్టీ ఫ్యాసిటెడ్ అంటే ఒక సూపర్ స్పెషాలిటీ అని చెప్తారు సార్. ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బయట మనం చూస్తే ఎలా ఉంటుందంటే ఒకటే వైద్య సిస్టమ్కి సంబంధించిన వాళ్ళంతా కూడా వాళ్ళు మన అవయవాల్ని 10 రకాలుగా విభజించుకొని కూర్చుంటారు. అది అందులో సూపర్ స్పెషాలిటీ అని చెప్పడానికి లేదు నా ఉద్దేశంలో. వాళ్ళు ఒకటే వైద్య విధానం చేస్తున్నాడు. వాళ్ళందరూ కలిసి ఏం చేస్తారు, యూట్రస్ తీసేయాలని చెబుతాడు అంతే. ఆ తీసే ముందు ఇంకొక వైద్య విధానాన్ని సంప్రదించండి అమ్మా, వాళ్ళు ఏమన్నా మీ యూట్రస్ తీయకుండా ఏమైనా మార్గం చెబుతారా? వాళ్ళు చెప్పరు. తీసేయాల్సిందే అని చెబుతారు. మొన్న ఒక కేసు వచ్చింది, ఈవిడికి చెప్పారన్నమాట, మీకు యూట్రస్ తీసేయాలమ్మా, ఏ రోజు బాగుంటుంది మీ ముహూర్తం పెట్టుకోండి అంటే తీసేద్దాం. ఎందుకంటే 15 రోజులు బ్లీడింగ్ అయింది ఆవిడకి వరుసగా. ఎప్పుడైంది? ఈ ఒక్కసారి అయింది. ఇంకొకసారి ఎప్పుడు జరిగిందంటే 15 ఏళ్ల క్రితం ఒకసారి 15 రోజులు బ్లీడింగ్ వరుసగా అయిందట. మళ్ళీ ఒకసారి ఈ 15 రోజుల క్రితం ఇప్పుడు జరిగిందట. ఈ రెండు కలిపి అయినందుకు కాబట్టి యూట్రస్ తీసేయమన్నారు. అసలు అది ముందు అకారణం. అది పోనీ 20 రోజులు బ్లీడింగ్ కానీ 50 రోజులు బ్లీడింగ్ అవని అయ్యే ముందు తీసే ముందు వాళ్ళు ఇంకొక వైద్య విధానాన్ని వెళ్ళి చూసినామని చెప్పాలి. వాళ్ళు చెప్పరు, మనం వెళ్ళాము. తీసేయమన్నదే మనం రుచిస్తుంది. అది తీసేమో సార్ మరి ఎంతసేపు కాదమ్మా అవసరం లేదని చెబితే చూద్దామమ్మా, అవసరం లేదని కాదు చూద్దామమ్మా అని చెప్పి అది ఉండదు. మాస్టర్ గారు అందుకనే ఇవన్నీ కూడా మనకి హోమియోపతిలో ఏమైనా లిమిటేషన్ ఉన్నా ఇంకా నెక్స్ట్ లెవెల్ మనకు అందించాలని న్యూ ఇరా హీలింగ్ అనేటువంటి ఒక వైద్య విధానం కూడా మాస్టర్ గారు అందించారు. ఇన్ని రకాల వైద్య విధానాలు ఇవన్నీ తీసుకొచ్చి అట్లాగే మనందరికీ రకరకాల శిక్షణలు, ఇటు వేదము, జ్యోతిష్యము, ఒక వైద్యాలయం నడుపుతున్నాడంటే ఇన్ని విషయాలు తెలుసుంటాయి మన వైద్యాలు నడిపేవాడికి. కొద్ది గొప్ప జ్యోతిష్యం తెలిసి ఉంటుంది, హస్తసాముద్రికం తెలిసి ఉంటుంది, ఫేస్ రీడింగ్ తెలిసి ఉంటుంది. ఇటువంటి వైద్యాలయాలు, ఇటువంటి వైద్యము, ఇటువంటి వైద్యుడు మనకి ఎంత పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో దొరుకుతాడా? ఇంతకీ ఈ వైద్యుడు ఎవర్రా అంటే వాడు ఒకప్పుడు రోగాన్ని ఎత్తినేసిన వాడే. ఇదే వైద్యం నారాయణుడు అంటే. ఈ మ్యాజిక్ అనేటువంటిది అసలు ఇది
నా భూతో నా భవిష్యత్, భవిష్యత్తు నాకు తెలియదు కానీ నా భూతో గ్యారంటీ అది మాత్రం మాస్టర్ గారు తప్ప. అటువంటి ఆ వెలుగు తప్ప ఇంకెవరు కూడా ఎక్కడ కూడా ఏ దేశంలో కానీ ఏ చరిత్రలో ఎక్కడ కూడా ఇటువంటి ప్రక్రియ అనేది మనం ఎక్కడ చూడలేదు. అందులో గ్యారంటీ అది. కాకపోతే మనకి తెలియదు, మనం ఇందులో ఉన్నాం మనకు తెలియట్లేదు. కానీ నిజంగా ఈ విషయం తెలిస్తే వచ్చి కూర్చున్నారు ఆవిడ, అబుదాబి నుంచి వచ్చి కూర్చున్నారు పక్కన ఆవిడ. ఇవన్నీ తెలుసుకొని విని ఆశ్చర్యపోయింది ఆవిడ, ఇలా ఉంటాయా అసలు భూమి మీద అని. అలా ఉంటుంది బయట నుంచి చూసేవాడు, మనకు తెలియదు. ఇట్లాంటిది మనందరి జీవితాల్లో ఈ రకమైనటువంటి ఇంత మంచి మార్పుని, ఎటువంటి మార్పు ఇది, కన్స్ట్రక్టివ్ నిర్మాణాత్మకమైనటువంటి మార్పుని మనందరి జీవితాల్లో తీసుకొచ్చి మనందరం 10 మందికి ఉపయోగపడే విధంగా చేసినటువంటి మాస్టర్ గారు వైద్య నారాయణ గాక ఇంకేమవుతారు. మనందరి తెలివిని గతి తప్పినటువంటి వాళ్ళకి మనందరినీ కూడా ఒక దారిలో పెట్టి 10 మందికి ఉపయోగపడే విధంగా మనందరినీ మలిచిన ఆయనకి మనం చేసుకోగలిగేది ఏమిట్రా అంటే, ఆయన జీవించి చూపించినటువంటి వెలుగు ఏదైతే ఉన్నదో ఆ వెలుగులో మనం జీవించడమే కాకుండా ఈ వెలుగులోకి ఇంకా 10 మందికి ఎవరికైనా అవసరమైన వాళ్ళకి వెళ్ళి అడ్వర్టైజ్మెంట్ చేసి తీసుకురావసరంలే, వచ్చిన వాళ్ళకి మాత్రం తప్పకుండా మనం పొందినటువంటి ఆనందాన్ని, ఏ రకమైన బాధలతో మనం ఈ వైద్యాలయంలోకి వచ్చి మాస్టర్ గారి సన్నిధిలోకి వచ్చి మనం అయితే ఆనందం పొందాం, అటువంటి ఆనందాన్ని వాళ్ళందరికీ అందించి వాళ్ళని కూడా 10 మందికి మనం ఉపయోగపడే విధంగా చేసేటువంటిది మనం చేసినట్లయితే అసలు ఈ సృష్టి కార్యం అసలు మనం ఎందుకు పుట్టామో అది చేయడానికి పనికొస్తాం. ఫస్ట్ అసలు మనం పుట్టింది ఈ ఉద్యోగం చేసుకోవడానికో మందులు వాడటానికి కాదు కదా. ఈ దేహాన్ని నిలబెడితే ఈ దేహం ద్వారా మనం ధర్మాన్ని నిలబెట్టాం, మనం ఎందుకు పుట్టాం స్వధర్మాన్ని నిలబెట్టడం కోసం. అది సృష్టి కార్యం కూడా సదావుగా నడవడానికి పనికొచ్చే ప్రణాళిక మాస్టర్ గారు. కాబట్టి ఇటువంటి మనకి జీవితాన్ని అందించారు. మనందరం ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప ఇటువంటి దానిలో మనం రాము. దీన్ని మనం వచ్చేయమే సరిపోలే, దాన్ని మనం జీవితంలోకి తీసుకొచ్చుకొని ఉపయోగించుకొని 10 మందికి ఉపయోగపడి చేయటం అనేది అవసరము. మనం ఇలా చేయాలి. ఆ ప్రచోదనం మనందరికీ మాస్టర్ గారు కలిగించుగాక, అటువంటి శక్తియుక్తుల్ని మనకు అందించుగాక. దాంట్లో మనం నిలబడి 10 కాలాల పాటు ఇలాగే మనం చేస్తూ 10 మందిని ఇలాంటి ప్రచోదనం వాళ్ళలో కూడా కల్పించేటువంటి శక్తియుక్తులు వారే మనకు అందించుగాక. వాసుదేవ.